ఈరోజు సరస్వతీదేవికి ఇష్టమైనది తెల్లని పువ్వులతో చక్కగా పూజ చేస్తే ఇష్టం అనమాట. అలాగే నా పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, గంధాక్షంతలు, అలాగే హారత కర్పూరం బిళ్ళలు, అలాగే ఆచమనానికి అక్కడ కలశంలో అష్టలక్ష్మి కలశంలో చక్కగా నిండా నీళ్లు, పుస్తకం ఉన్నాయండి రెడీగా. ఇక ఈరోజు అమ్మవారి పూజ ఎలా చేసుకున్నాను అంటే ఆచమనం చేసి సంకల్పం చెప్పుకున్నానండి. దాని తర్వాత షోడశోపచార పూజలు చక్కగా నిర్వహించుకున్నాను. అలాగే ఈరోజు నేను లలితా సహస్రనామ పారాయణ చేసుకున్నాను. ఇక సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళి చేసుకుంటూ పూజ చేసుకున్నాను అండి. అలాగే ఈరోజు అమ్మవారికి నైవేద్యం ఏం సమర్పించాను అంటే పరమాన్నం చూసారు కదండి. అలాగే పిల్లల పుస్తకాలు, ఇక దేవుడి దగ్గర నేను ఈ విధంగా నా ల్యాప్టాప్ అలాగే పెన్ కూడా పెట్టుకున్నానండి. కిందన ఒక పుస్తకం కూడా ఉందన్నమాట నాది. యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ చేసుకోవడానికి నాకు ఆ పుస్తకం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే అంటే ఇక్కడ రాసుకుంటాను అనమాట ఆ బుక్లో నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. అలాగే అమ్మవారిని చాలా చక్కగా పూజ చేసుకున్నానండి ఈరోజు. చూసారు కదండి, ఈ విధంగా పూజ మొత్తం చేసుకున్న తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం నైవేద్యంగా పెట్టాను. అలాగే పిల్లలకి అంటే పిల్లల పుస్తకాలు 2 పుస్తకాలు పెట్టాను అనమాట అక్కడ దేవుడి దగ్గర. చూసారు కదండి, 2 కొత్త పుస్తకాలు పెట్టాను అనమాట. అంతేనండి, ఈరోజు చాలా చక్కగా ఈరోజు నేను అమ్మవారిని పూజించుకున్నానండి. అలాగే లలితా సహస్రనామం పారాయణ చేసుకున్నాను. అలాగే అమ్మవారికి అష్టోత్తర శతనామావళి, సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళి చేసుకున్నాను అనమాట ఈరోజు. తర్వాత ఈ విధంగా పూజ మొత్తం ముగించుకొని చివరికి అమ్మవారికి నేను ఆనంద కర్పూర నీరాజనాలు ఇచ్చి నా పూజ ముగించుకున్నాను అండి. అలాగే అమ్మవారి వద్ద నేను ఈరోజు వస్త్రం ఏం పెట్టాను అంటే పసుపు కలర్ వస్త్రం పెట్టుకున్నానండి. చూసారు కదా. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఇదేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.